హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనరేషన్ ఆఫ్ న్యూ రిపోర్ట్. అండ్ లాస్ట్ వీడియోలో మనం బేసిక్ బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్ చూసాం ట్రైనింగ్లో. అలాగే బేసిక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ బ్యాక్ పెయిన్ గురించి చూద్దాం. అండ్ ఈ వీడియో చేయడం కూడా రీజన్ ఏంటంటే, అండ్ మా బ్రదర్ అండ్ అదర్స్ కూడా కొంతమంది అడిగారు. అండ్ ఇంకా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటాయి, సివియర్ బ్యాక్ పెయిన్కి అండ్ ఇంకా డెప్త్గా వెళ్ళినప్పుడు మనం బ్యాక్ పెయిన్ ఇట్లా సాల్వ్ చేసుకోవాలని, కొంచెం డెప్త్గా అంటే ఈజీగా ఇంకా మనకి ఫ్లోర్లో ఇంకా కొన్ని ఈజీ ఎక్సర్సైజ్లు ఉన్నాయన్నమాట. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో. మన బ్యాక్ పెయిన్ కోసం మనం స్టాండింగ్లో కొన్ని ఎక్సర్సైజ్ చూసాము. అండ్ ఇప్పుడు ఫ్లోర్ ఎక్సర్సైజ్ చూద్దాము. అదేవిధంగా ఏంటంటే మనం స్టాండింగ్లో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే బాడీ కొంచెం ఫ్రీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేద్దాం. మనం ఓన్లీ డైరెక్ట్ చేసుకుండా జస్ట్ కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ బేసిక్ వచ్చేసి 2 హ్యాండ్స్ లెఫ్ట్ సైడ్ అనమాట. మన 2 హ్యాండ్స్ని లెఫ్ట్ సైడ్ హెడ్ ఫ్లో టచ్ చేసుకుంటూ అంటే ఫోర్ హెడ్ ఎంతైతే అంత మ్యాక్సిమం హెడ్ ఫ్లో టచ్ చేయాలని ఏం లేదు, మనకి ఎంత వీలైతే అంత లైట్గా కొంచెం వస్తే కొంచెం అండ్ మొత్తం వచ్చిందంటే మొత్తం హెడ్ ఫ్లో టచ్ చేసుకుంటూ లైక్ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్. ఇదే ఎక్సర్సైజ్ మనం బ్రీతింగ్ తోటి అంటే ఇప్పుడు డౌన్ అవుతున్న బ్రీత్ అవుట్ చేయాలి, అప్ అవుతున్న బ్రీతింగ్ లైక్ ఇట్లా మనం చేసుకుంటూ ఇలా 10 నుంచి మనం 20 టైమ్స్ చేయొచ్చు. అదేవిధంగా చేస్తున్నప్పుడు మన సీట్ లిఫ్ట్ చేయొద్దు అండ్ లెగ్స్ దగ్గర పెట్టి క్లోజ్ చేసుకొని చేయాలి. లెగ్స్ మరి ఎక్కువ వైట్ చేయకుండా, మన సీట్ లిఫ్ట్ చేయకుండా, మ్యాక్సిమం లిఫ్ట్ అవ్వకుండా వితౌట్ లిఫ్టింగ్ డౌన్ చేసుకుంటూ ఇలా డౌన్ చేయాలి. హెడ్ ఫ్లో టచ్ చేయాలి, ఫోర్ హెడ్ టచ్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద ఫన్ ఎక్సర్సైజెస్, బేసిక్ ఎక్సర్సైజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కాళ్ళను దూరం పెట్టుకుని అండ్ లెగ్స్ వైట్ చేసుకుంటూ హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకుని ఓకే ఈ విధంగా లెగ్స్ వైట్ చేసుకుంటూ అంటే మరీ మ్యాక్సిమం కాకుండా కొంచెం మీడియం లెగ్స్ వైట్ చేసుకుని హ్యాండ్స్ ఆల్టర్నేట్ టచింగ్ అనమాట. టచ్ చేసుకుంటూ బ్యాక్ చూస్తూ ఇలా లైక్ దిస్ 1 2 3 4. ఇందులో మనకి హోల్డింగ్ ఇంపార్టెంట్. హోల్డింగ్ అనమాట ఇలా టచ్ చేసుకుని హోల్డ్ చేసుకుని ఇలా లైక్ ఇది డిఫికల్ట్ అయినప్పుడు లైట్ మనం ఇక్కడ దాకా క్యాచ్ చేయవలసిన లేదు. మన టై పార్ట్ ఏదైతే ఉంటుందో మోకాల దగ్గర, మోకాల పైన హోల్డ్ చేసుకుని ఇలా ట్విస్ట్ చేసుకుని హోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకి ప్రెజర్ పడుతుంది, దాన్ని హోల్డ్ చేయాలన్నమాట. ఈ విధంగా అండ్ బ్రీతింగ్ తీసుకుని ఈ విధంగా బ్రీతింగ్ తీసుకుంటూ హోల్డ్, మళ్ళీ చేంజ్. ఈ విధంగా బ్రీతింగ్ చేయడం వల్ల మనకి ఎక్కడైతే ప్రెజర్ అయితే ఉంటుందో ఆ ప్రెజర్లో ఒక్కసారిగా ఎయిర్ అనేది లాక్ అవుతుంది. ఎయిర్ లాక్ చేయడం వల్ల ఒక్కసారిగా మనం లాక్ చేసి హోల్డ్ చేసి వదలడం వల్ల ఆ ఫోర్సింగ్లో పెయిన్ ఉన్న ప్లేస్లో కొంచెం ఎయిర్ ఫామ్ అవ్వడం వల్ల పెయిన్ అనేది రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల హోల్డింగ్ అనేది చేయాలన్నమాట. ఈ విధంగా మనం 2 నుంచి 3 టైమ్స్ లేక 5 టైమ్స్ చేయొచ్చు. అంటే మన ప్రెజర్స్ని బట్టి కొంచెం క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. దెన్ ఆ తర్వాత ఫ్రీ అనమాట. 1 2 హోల్డింగ్ అయిపోయిన తర్వాత ఫ్రీ లైక్ దిస్. మినిమం 10 కౌంటింగ్ నుంచి 20 30 మనం కన్వీనియంట్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డౌన్, కంప్లీట్గా డౌన్ అయిపోయింది. హిప్ ఈ విధంగా లెగ్స్ని ఫోల్డ్ చేసుకుని హ్యాండ్స్ డౌన్ చేసుకుని హిప్ పార్ట్ని లిఫ్ట్ చేయడం అనమాట. ఇట్లా ఈ విధంగా స్ట్రెయిట్గా బ్రీతింగ్తో డౌన్. ఈ విధంగా మన షోల్డర్ వరకు మన హిప్ని స్ట్రెయిట్గా మోకాల నుంచి మన చెస్ట్ దాకా బాడీని ఈ విధంగా స్ట్రెయిట్గా పెట్టేసి హోల్డ్ చేసుకుని అండ్ స్లోలీ డౌన్. ఈ విధంగా 10 టైమ్స్ మనం బ్రీతింగ్తో హోల్డ్ చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ విధంగా అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫస్ట్ 1 లెగ్ అండ్ మోకాలు ఏదైతే దాన్ని లెగ్స్ క్లోజ్ అనమాట. విత్ బ్రీతింగ్ తోటి లెగ్ తీసుకుంటూనే ఎంతైతే అంతసేపు అంటే ఎంత క్లోజ్గా మన చెస్ట్ టచ్ అవ్వాలి. యాక్చువల్లీ చెస్ట్ టచ్ అవుతూ ఈ లెగ్ లిఫ్ట్ చేయకూడదు. టచ్ చేసుకుంటూ ఈ విధంగా ఆల్టర్నేట్ లెగ్స్ని 10 టైమ్స్లో మనం చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఆల్టర్నేట్ లెగ్స్ 10 టైమ్స్ మనం కౌంటింగ్ కూడా పెంచుకోవచ్చు. అండ్ ఆల్టర్నేట్ అయిపోయిన తర్వాత 2 లెగ్స్ అనమాట. 2 లెగ్స్ని లైక్ దిస్. ఈ విధంగా 2 టైమ్స్ చేయాలన్నమాట. ఆఫ్టర్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 లెగ్స్ని సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకుని 2 హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టుకుని 2 లెగ్స్ని 1 ఫుట్ డిస్టెన్స్ అంటే 2 లెగ్స్ మధ్యలో మనకి 1 పాదం డిస్టెన్స్ ఉండాలి. స్ట్రైట్ పెట్టుకుని ఇట్లా 2 హ్యాండ్స్ని లెఫ్ట్ సైడ్ డౌన్
ఇట్లా లెగ్ పైన లెగ్ పెట్టుకుంటూ డౌన్ చేసుకుని హెడ్ని యాంటీ డైరెక్షన్లో టర్న్ చేసుకోవాలి. అంటే లెగ్స్ మనకి లెఫ్ట్ సైడ్ డౌన్ అయితే మన హెడ్ అనేది రైట్ సైడ్ డౌన్ అవ్వాలి. ఇది కూడా ఈ ఎక్సర్సైజ్ కూడా బ్రీతింగ్తో చేయాలన్నమాట. బ్రీతింగ్తో డౌన్ నార్మల్, మళ్ళీ బ్రీతింగ్ డౌన్, బ్రీత్ అవుట్ చేయాలి, బ్రీత్ అవుట్ చేసి డౌన్ చేయాలి. ఈ విధంగా మనం ఒక 10 టైమ్స్ చేసుకోవచ్చు. హెవీగా కూడా అవసరం లేదు, ఇది ఈజీగా ఉంటుంది. ఇదే పార్ట్లో మనం ఇంకొంచెం లెగ్స్ని దూరం పెట్టుకుని 2 లెగ్స్ ఇంకొంచెం డిస్టెన్స్ పెట్టుకుని మన సేమ్ థింగ్ యాస్టిస్ అలాగే డౌన్ చేసుకోవాలి. 2 నీస్ని డౌన్ చేసుకున్నప్పుడు మన లెఫ్ట్ లెగ్ అయితే అవుతుందో ఈ అనదర్ లెగ్ మోకాలు వచ్చేసి మన అరికాలకు తగిలేటట్టు అన్నమాట. ఈ విధంగా తగిలేటట్టు చూసుకుంటూ ఈ విధంగా టచ్ అవ్వాలి. టచ్ చేసి సేమ్ హెడ్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ టర్న్ చేసుకుని లైక్ 5 to 10 seconds, మినిమం 5 seconds చేసుకుని సరిపోతుంది. మినిమం 5 to 10 seconds హోల్డ్ చేసుకుని అది నార్మల్ పొజిషన్. మళ్ళీ సేమ్ థింగ్ యాజ్ డౌన్. ఈ విధంగా మనం ఒక 8 to 10 టైమ్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ మనకి ఎక్కడ పెయిన్ ఉందో ఆ పెయిన్ పార్ట్ అనేది ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు రిలీఫ్ అవ్వడం అనేది మొదలవుతుంది. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అండ్ మన అనదర్ లెగ్ మోకాలు వచ్చేసి అరికాలు వచ్చేసి మన మోకాల మీద ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని ఈ షేప్లో పెట్టుకుని మనం ఆపోజిట్ సేమ్ థింగ్ మన మోకాల్ని ఫ్లోర్కి ఇలా టచ్ అయ్యేటట్టు టచ్ అవుతూ అండ్ హెడ్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ బ్రీతింగ్ హోల్డ్ చేసుకోండి. హోల్డ్ చేసుకుని 5 seconds అట్లా హోల్డ్ చేసుకుని అయ్యి నార్మల్. మనం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మన 3 to 5 seconds సరిపోతుంది, హెవీగా అవసరం లేదు. 3 to 5 seconds ఇనఫ్. లైక్ 8 to 10 కౌంటింగ్ సరిపోతుంది, మళ్ళీ హెవీ కౌంటింగ్ కూడా అవసరం లేదు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ లెగ్ చేంజ్, సేమ్ అదేవిధంగా లెగ్ చేంజ్ కూడా ఈ విధంగా అనమాట. మనం ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏది పార్ట్ అయితే పెయిన్ మనకి ఉంటుందో ఆ పార్ట్లో మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ పెయిన్ ఉన్న ప్లేస్లో మనకి ఆల్మోస్ట్ ఈ ఎక్సర్సైజ్కి వచ్చేసరికి మీకు ప్రెజర్ అనేది రిలీఫ్ అయిపోతుంది. ఒకవేళ హెవీ ప్రెజర్ ఉన్నా సరే ఇక్కడ రిలీఫ్ అయిపోవడం పక్క షోర్గా రిలీఫ్ అయిపోతుంది. ఈ విధంగా టర్న్ చేసుకోవాలన్నమాట. వీటిని టర్న్ చేసిన మనకి పెయిన్ ఉన్న దగ్గర మనకి వర్కౌట్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. ఆ డిఫికల్ట్ టైంలో మనం హోల్డింగ్ చేయాలండి. ఈ విధంగా హోల్డింగ్ చేసుకుని లైక్ 10 seconds, 5 నుంచి 10 seconds డౌన్. ఈ విధంగా 10 కౌంటింగ్ రెడీ. ఎక్సర్సైజ్ చేశారంటే మీకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే ఒకవేళ మీకు మీరు సివియర్ ఇంజెస్లో కానీ లేకపోతే మీరు వర్కౌట్ చేయకపోతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ వర్కౌట్ మాత్రం రెగ్యులర్ మీరు చేశారంటే కంపల్సరీ బ్యాక్ పెయిన్ మాత్రం పక్కా రాదు, నాది గ్యారంటీ. అండ్ మీకు ఏమైనా ఇప్పుడు చెప్పించిన ఎక్సర్సైజ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా అయినా సరే మీకు చేసిన తర్వాత కూడా మీకు బ్యాక్ పెయిన్ తగ్గలేదు అనుకుంటే ఇంకా దీనికన్నా ఇంకా డెప్త్ ఇంకా హెవీ ఎక్సర్సైజ్ ఉన్నాయన్నమాట. ఇంకా హెవీగా పెయిన్ ఉన్న వాళ్ళకి ఇంకా హెవీ ఎక్సర్సైజ్ కూడా మనం చేద్దాం కంపల్సరీగా. అండ్ వన్ మోర్ ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది కంపల్సరీ రిలీఫ్ అవుతుంది. అండ్ మీరు దీన్ని రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్ చేశారంటే కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది, నాది గ్యారంటీ. థ్యాంక్స్ టు సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.